विश्व एक विकसित भारत का गुणगान मैं अपना संकल्प ही सेना संकल्प ही ज्योति ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదర్శనిక నాయకత్వంలో గౌరవ భూమి తెలంగాణకు లభించింది. కొత్త గుర్తింపు, కొత్త అభివృద్ధి. आज तेलंगाना सही మన 2047 సంవత్సరానికి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేస్తాము. వలసవాద జాడలను లేకుండా చేస్తాము. మన వారసత్వాన్ని పండుగలాగా జరుపుకుంటాము. ఏకత్వాన్ని బలపరుస్తాము మరియు మన దేశాన్ని కాపాడిన వారిని గౌరవిస్తాము. భారత పౌరులుగా మా విధులను బాధ్యతతో నిర్వర్తిస్తాము. జై హింద్. డబ్బులు అంటే పెట్టుబడి, పంటలు పండించడానికి పెట్టుబడి కావాలి కదా. 6,000 రూపాయలు సంవత్సరానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. ఇదే కాకుండా మన మండలానికి ఇప్పటిదాకా 62 పనులకు 1,11,00,000 15th ఫైనాన్స్ నుంచి రావడం జరిగింది. 15th ఫైనాన్స్ నుంచి అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. గ్రామ పంచాయతీ కూడా దాదాపు 20-30 లక్షలు వచ్చి ఉంటాయి. మనకు మండలానికి మొత్తం కలిపి 1,11,00,000 వచ్చినాయి. 15th ఫైనాన్స్ అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఆర్థిక ప్రణాళిక సంఘం అనేది ఒక ఏర్పాటు చేసి వాళ్ళకి ఎవరైతే ఏమేమి ఇవ్వాలన్నటువంటిది ఇస్తుంది అన్నట్టు. దాని కింద మన మండలానికి 1,11,00,000 వచ్చినాయి. వీటన్నిటి కూడా మీకు గ్రామాలలో గటర్లు, తర్వాత రోడ్ల, వాటర్ అండ్ శానిటేషన్ కోసం ఈ నిధులు ఉపయోగిస్తారు. తర్వాత మెడికల్ సంబంధించినటువంటి, తర్వాత గ్యాస్ కనెక్షన్ సంబంధించిన వాటిని, आभा कार्ड संबंध आरोग्य स्टेट चावड़े कार्ड, आधार कार्ड, चावड़े कार्ड, FSC कार्ड से FSC कार्ड, आधार कार्ड दे जाओ तो आरोग्य हॉस्पिटल लेकर तो आरोग्य हॉस्पिटल आपण निजामाबाद 30 गट्टेనంటే భయ్యా निजामाबाद 30 हॉस्पिटल उदमा आंकी चाले हाथे हातुजा टांतुजा क्या गड्ढा रहते, गड्ढा सबसे प्रॉब्लम रहते, किडनी कांकरा, किडनी प्रॉब्लम, किडनी फेल रहते, डायलिसिस करते, कैंसर प्रॉब्लम अन्नी से देखे कांकोण आरोग्य स्टेट देखत से देख कतरा कतो 16 से 27 1672 రకాల వ్యాధులకు ఆయుష్మాన్ భారత్ కింద ట్రీట్మెంట్ ఇస్తారు. అందులో ఆయుష్మాన్ భారత్ కార్డు, ఆయుష్మాన్ భారత్ కొత్త రేషన్ కార్డు యూరియా అనేది ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చారు. మనం గుళికల రూపంలో ఉన్న యూరియా వాడతాం కదా, ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది అనమాట. ప్రస్తుతానికి మనకి 500 ml అనేది అందుబాటులో ఉంది. ఇది యూరియా బస్తా కన్నా కాస్ట్ తక్కువ, మనకి 225 రూపాయలకే లభిస్తుంది. యూరియా గుళికల రూపంలో ఉండేది వాడడం వల్ల భూమి కలుషితంగా తయారవుతుంది. ఇది వాడడం వల్ల కలుషితం కొంచెం తగ్గిద్ది, మనకి 75% పట్టిద్ది అనమాట. అలాగే అక్కడ మేము డ్రోన్ పెట్టాము. ఇదేంటంటే మనకి పిచికారీ చేసుకోవడానికి ఉపయోగపడిద్ది. ఇప్పుడు మీరు అందరు పిచికారీ డబ్బాలు తీసుకెళ్తారు కదా పొలాలకి, అది మనం 1 ఎకరం కట్టుకోవడానికి గంట పైగా సమయం పడుతుంది. అలాగే ఆ డబ్బా వచ్చేసి మనకి 20 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది కదా, 7 నుంచి 8 సార్లు ఫిల్ చేసుకోవాల్సి వచ్చింది కదా. ఇదేంటంటే 12 లీటర్స్ కెపాసిటీ అనమాట. మనం 75% ఏ లిక్విడ్ కెమికల్ యూజ్ చేసుకున్నా 10 లీటర్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు. మీకు ఖర్చు ఇంకా సమయం కూడా తగ్గుతుంది. ఇది ఎలా వాడాలో మేము డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తాము. స్పీచ్ అయ్యాక అందరూ చూస్తారు. మన డీపీ తాండా యువకులకు, పెద్దలకు, అమ్మలకు, ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్రవేశపెట్టినటువంటి స్కీమ్లో మన డీపీ తాండాకు ఎవరికి ఉపయోగపడుతుంది, ఇంకా ముందున్న రోజుల్లో ఇవి పథకాలు ఉన్నాయి, మీరు యూజ్ చేసుకోవాలని చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇందాకనే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది. దయచేసి రిక్వెస్ట్ నాది ఏంటంటే మనము మన గ్రామ పంచాయతీ నుంచి స్టేట్ నుంచి అంటే కంట్రీ వరకు 2 స్టేట్ వైడ్గా
సెంట్రల్ వైడ్గా అన్ని ఫండ్స్ కలిసిమెలిసి ఉంటాయి. అదేవిధంగా చాలా వరకు సంక్షేమ పథకాలు అనేది ముందుకెళ్తూ ఉంటుంది. అందులో భాగంగా ఈరోజు మన డీబీ తాండకు వచ్చేసి చెప్పడం జరిగింది. మన డీబీ తాండ ప్రజలకు నా మనవి ఏంటంటే అన్ని స్కీములు మీరు పొందాలని నా యొక్క మనవి. థ్యాంక్ యూ.